నిజమైన క్రైస్తవుడికి, ఆత్మ పరిపూర్ణత కలిగిన వాడికి, దేవుడే సర్వము అని బ్రతికే వాడికి ఈ లోకము ఎలా ఉంటుందో తెలుసా? ఏమాత్రము యోగ్యమైనదిగా వారి దృష్టిలో ఉండదు. ఆనాటి కాలంలో దేవుని బిడ్డలు ఎంతగా తిరస్కారము పొందారో, కొరడా దెబ్బలతోనూ బంధకాలతోనూ జాగ్రత్తగా గమనించి ప్రియపెట్టారా? అదే విధముగా చెరసాల అనుభవాలతోనూ రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు. జాగ్రత్తగా గమనించి ప్రియపెట్టారా? గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉంటూ శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదలోను, గుహలలోను, స్వర్గములోను తిరుగులాడుచు సంచరించిరి. జాగ్రత్తగా గమనించండి బిడ్డలారా, ఆనాటి కాలంలో క్రైస్తవులు ఎంతగా హింస పొందారు అంటే, ఎంతగా తిరస్కరించబడ్డారు అంటే, ఎంతగా ఘోరమైన అవమానకరమైన పరిస్థితుల్లో జీవించారు అంటే, జాగ్రత్తగా గమనించండి. చెరసాల అనుభవాలు గుండా వారు వెళ్ళారు, తినటానికి తిండి లేని అనుభవాలు గుండా వారు వెళ్ళారు, ఉపవాస అనుభవాలు గుండా వారు వెళ్ళారు, రంపాలతో కోయబడ్డారు, దేవుని కొరకు హతసాక్షులయ్యారు. చాలా మంది జాగ్రత్తగా గమనించే ప్రేమిటారా, భూలోక సంబంధమైన వాగ్దానమును వారు అనుభవించలేదు, కానీ పరలోక సంబంధమైన వాగ్దానంతో వారు దేవుని నామాన్ని మహిమపరుస్తూ వారు జీవించినట్టుగా మనము వాక్య గ్రంథమును, పరిశుద్ధ గ్రంథమును మనము జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే మనకు ఆ విషయాలన్నీ అర్థమవుతాయి. దేని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డలారా, మరి ఈనాటి కాలంలో క్రైస్తవులకి లోకము యోగ్యమైనదిగా ఉన్నది. ఈ లోకంలో ఏమున్నది? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాలు, లోక సంబంధమైనవి. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డలారా, ఇటువన్నీ నేటి క్రైస్తవులను చాలా ఆకర్షిస్తున్నాయి. జాగ్రత్తగా గమనించండి. నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే, శరీరాశతో, నేత్రాశతో, జీవపుడంబాలు, లోకాశలతో జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డలారా జీవిస్తూ ఉన్నారే, కానీ ఆనాటి క్రైస్తవులాగా ఏమాత్రము జీవించలేకపోతున్నారు. ఎందుకు? జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ఎందుకు? ఆనాటి క్రైస్తవులకి ఈనాటి క్రైస్తవులకి మధ్య తేడా ఎక్కడ వచ్చింది? మనము గమనించినట్లయితే వారు దేవుని ఆత్మకు ప్రాముఖ్యత ఇచ్చారు, పరలోక సంబంధము విషయాల పట్ల ప్రాముఖ్యతనిచ్చారు. వారు ఈ లోకంలో మాకు ఏది లేకపోయినా పర్వాలేదు, దేవుడి కొరకు మేము హతసాక్షులం అవుతాం, అవసరమైతే కొట్టబడతాం, తిట్టబడతాం, దూషించబడతాం, చెప్పబడతాం, ఉపవాసాలు ఉంటాం, చెరసాలకు వెళ్తాం, ఏ అనుభవం అయినా సరే మేము సిద్ధమని సిద్ధపడ్డారు. అట్టి విధంగా వారు జీవించారు, దేవుని నామాన్ని మహిమపరిచారు. నేను స్తోత్రం, హల్లెలూయా. మరి ఈనాటి క్రైస్తవులు జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డలారా, తోటి వారు ఎవరైనా ఒక చిన్న మాట అంటే ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఏది కొదువైనా సరే భరించలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ దయచేసి గమనించే ప్రియబిడ్డలారా, దేవుడు కొరకు నువ్వు ఎప్పుడైనా కొట్టబడ్డావా, తిట్టబడ్డావా, దూషించబడ్డావా, మరి ఏ విధమైన ఘోరమైన అవమానానికి గురి అయ్యావా? ఇటువంటివి ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డలారా, నువ్వు చేసిన పాపమును బట్టి నువ్వు నీ భర్తతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, మరి ఇరుగు పొరుగు వారితో కానీ నువ్వు దూషించబడ్డావేమో, కానీ దేవుడు కొరకు నువ్వు ఎప్పుడైనా నువ్వు దూషించబడ్డావా? దేవుడు కొరకు నువ్వు ఎప్పుడైనా ఆనాటి క్రైస్తవులు జీవించినట్టుగా నువ్వు జీవించగలిగేవా అని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం స్తోత్రం, హల్లెలూయా. ఆనాటి సేవకులు ఎలా ఉన్నారు అంటే, ఏమాత్రమో సేవకులే కాదు, ఆనాటి క్రైస్తవులందరూ కూడా చాలా వరకు ఎలా జీవించారు అంటే, ఏమాత్రము ధనము మీద ఆశ లేకుండా వారికి కలిగినదంతయు దాన ధర్మాలు చేస్తూ సువార్త ప్రకటన కొరకు జాగ్రత్తగా గమనించు ప్రియబిడ్డలారా, వారి దగ్గర వారి చుట్టూ ఉన్న పేదవారి కొరకు ఇవ్వటం జరిగింది. కానీ ఈనాటి క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే,
ధనమును సమకూర్చుకునే వారిగా ఉన్నారు. తోటి పేదవారిని కనికరించలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు సేవకులను చూస్తున్నట్టయితే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, కొందరు సేవకులు ఎలా ఉన్నారు అంటే 10వ తరానికి సరిపడేంత సంపాదించుకున్నారు. కొందరు సేవకులు ఒక తరానికి సరిపడే సంపాదన సంపాదించుకున్నారు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా. అలాగే క్రైస్తవులు విస్తారంగా ధర్మం పట్ల ఆసక్తి కలిగి దేవునికి దూరం అయిపోతూ వారు ఈ లోక సంబంధ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డలారా, ఒక క్రైస్తవుడిగా ఈ లోకము నీకు శ్రేష్టమైనదిగా నీకు అనిపిస్తే, యోగ్యమైనదిగా నీకు అనిపిస్తే, ఈ లోకంతో స్నేహము, ఈ లోక సంబంధమైనవి నీకు ఆసక్తిని కలిగజేస్తే, వాటి పట్ల నీవు ప్రేమను నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుణ్ణి సంతోషపరచలేవు. నువ్వు పరలోకానికి ఏమాత్రము అర్హుడు కానే కావు. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఏనాడైనా దేవుడి కొరకు నీవు ఏ విధమైన త్యాగం చేసావు, దేవుడి కొరకు నువ్వు ఏ విధమైన త్యాగం చేసావు అనే విషయాన్ని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. వాక్యము మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని ఆ లేఖన భాగంలో మనం చూసినట్లయితే జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, మరి అట్టి విధముగా ఆనాటి కాలంలో జీవించిన క్రైస్తవులను చూచి ఈనాటి క్రైస్తవులు ఎట్లా జీవిస్తున్నారు అని ఒకసారి ఆలోచన చేసుకుంటే ఎంతగా ఆత్మీయంగా దిగజారిపోయామో ఎవరికి వారికి ఆత్మ పరిశీలన చేసుకుంటే అర్థమైపోతుంది. జాగ్రత్తగా గమనించే ప్రియమిట్లారా, సరదాగా ఆదివారం పూట వెళ్ళి ఆరాధన చేసి రావటమే కానీ మిగిలిన సమయాలలో ఏ విషయంలో బాధ్యత లేకుండా ఒక నామకాంత క్రైస్తవులుగా చెప్పుకున్నారు. దేవుడి కొరకు నువ్వు కొట్టబడడానికి, తిట్టబడడానికి, హతసాక్షి అవ్వడానికి, ఎన్ని ఘోరమైన అవమానాలు, నిందలు, శోధనలు, వేదనలు అనుభవించడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఎందుకంటే రాబోయే కాలంలో క్రైస్తవులకు బహుఘోరమైన శ్రమలు ఉంటాయి. నీతిగా బ్రతికే వారికి ఇంకా శ్రమలు ఉంటాయి. జాగ్రత్తగా గమనించిన ప్రేమికులారా, దేవుడి సర్వమని జీవించే వారికి అనేకమైన శ్రమలు ఉంటాయి. దేవుడి వైపు చూస్తూ, దేవుడి మీద ఆధారపడుతూ, విశ్వాసముతో దేవుడే సర్వము అని జీవించే వారికి ప్రతి కాలంలోనూ, ప్రతి పరిస్థితుల్లోనూ, ప్రతి శ్రమలోనూ వారికి తోడుగా, నీడగా, అండగా ఉంటూ వారి పక్షాన దేవుడు నిలబడి దేవుని చిత్తంలో దేవుడు నెరవేరుస్తాడు. జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, ఆనాటి క్రైస్తవులను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. జాగ్రత్తగా గమనించండి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు వారు ఏమాత్రము ఆశపడలేదు, పోరాడలేదు, కోరుకోలేదు. కేవలము దైవికమైన వాగ్దానం, పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని వారు కోరుకున్నారు. సువార్త ప్రకటించాలి, సాక్షిగా నిలబడాలి, దేవుడి కొరకే బ్రతకాలి, దేవుడి కొరకే జీవించాలి, దేవుడి కొరకే చనిపోవాలి, దేవుడి సర్వము అని విధానంలో జీవిస్తూ వారి బ్రతుకంతా ఎన్నో త్యాగాలు చేస్తూ బ్రతికారు. మరి ఈనాటి క్రైస్తవులు ఒక రకం చెప్పాలంటే సుఖపడుతున్నారు. ఈనాటి క్రైస్తవులు సుఖపడుతున్నారు. ఎంతగా సుఖపడుతున్నారు అంటే జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, అందరికీ అందంగా కనిపించే విధముగా అలంకరించుకుంటూ చక్కగా వచ్చి పాటలు పాడటం. జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, సేవకులేంటి, సేవకురాలేంటి, విశ్వాసులేంటి, క్రైస్తవులు చాలా మంది ఎలా ఉన్నారు అంటే అందరికీ అందంగా కనపడాలి. ముందులో వాళ్ళకి కావాల్సిన అది, తర్వాత సాక్ష్యం చెప్పాలి, తర్వాత వాక్యం చెప్పాలి, తర్వాత పాట పడాలి. ఇలా
జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా, ఇలా ఇలా ఉంది నేటి కాలము క్రైస్తవం. ఆనాటి కాలంలో ఎలా తెలుసా? జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా, దేవుడు పనికని బయలుదేరితే, సువార్తకని అడుగు వేస్తే, సాక్ష్యం కొరకై అడుగు వేస్తే ఘోరమైన శ్రమలు, అవమానాలు, నిందలు, చెరసాల అనుభవాలు, కొట్టబడటం, తిట్టబడటం, తిరస్కరించబడటం, ఎన్నెన్నో శోధనలు, వేదాలు, హతసాక్షులుగా మారిపోయారు. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ఇరుకు, ఇబ్బందుల్లో, శోధనలో, భయంతో ఎంతగానో వారు కూడుకోవలసిన చోట కూడుకుంటూ ప్రాణభయంతో, కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డలారా, శత్రు భయంతో అలా అల్లాడిపోతూ దేవుడు స్తుతించారు. ఈరోజు నీకు పెందలాడి నీ పనులన్నీ ముగించుకుని దేవుని సన్నిధికి రాలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే, కనీసం వారానికి ఒక్కసారైనా ఆదివారం నాడు కరెక్ట్గా సమయానికి వెళ్ళి ప్రార్థన అంతా అయిపోయే వరకు ఉండలేని స్థితిలో నువ్వు ఉన్నావు. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, చూసారా ఎంత మార్పు? ఆనాటి కాలంలో ఇలా సౌండ్ సిస్టమ్ లేవు, లైటింగ్ సిస్టమ్ లేవు, ఏమి లేవు. ఇంటింటా వెళుతూ నోటి ద్వారా సువార్త ప్రకటించబడటం, ఆకలి దప్పులతో, ఎన్నో రకాల శ్రమలతో, అవమానాలతో, నిందలతో వాళ్ళందరికీ కడుపు నిండిపోయి పొట్టలు ముందుకు వచ్చేసి, జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డలారా, కనీసం 10 అడుగులు కూడా, 20 అడుగులు కూడా వేయలేని స్థితిలో ఉన్నారు చాలా మంది సేవకులు. ఎంతగా సుఖాన్ని అనుభవిస్తున్నారు అంటే, ఇటు వాళ్ళందరూ పరలోక రాజ్యానికి అర్హులు కాదు. ఏ సేవకుడైతే ధనాన్ని పోగేసుకుంటాడో, తన కొరకు, తన బిడ్డల కొరకు, వారి యొక్క బిడ్డల కొరకు, అలా తరతరాలు ముందు చూపుతో ధనాన్ని పోగు చేసుకుంటారో, అటు వారందరూ పరలోక రాజ్యానికి అర్హులు కారు. నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ బిడ్డల చదువు కొరకు అంతవరకే. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, తర్వాత నీకేదైనా ఉంటే ఇరుగు పొరుగు వారికి, పేదవారికి సహాయం చేసే ఆ గుణము, ఆ లక్షణాలు ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. అపోస్తలుడు పౌలు గారు ఒక సందర్భంలో, నాకున్నదంతా నేను సువార్తకై వ్యయపరుస్తానంటున్నాడు. నాకున్నదంతా దేవుడి పని కొరకు ఖర్చు పెట్టేస్తానంటున్నాడు. ఈరోజు అటువంటి సేవకులు మనకు కనపడరు, అటువంటి క్రైస్తవులు మనకు కనపడరు. పేదవారిని దోచుకునేవారు ఎక్కువైపోయారు. రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలను ఆ సందర్భంలో కానుకట్టు, ఈ సందర్భంలో కానుకట్టు, ఇలా 3 బుధవారాలంటూ, 7 శుక్రవారాలంటూ, 7 బుధవారాలంటూ, జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డలారా, ఇలా చీటీల ప్రార్థన అంటూ, ఇలా ఎన్నో రకాలుగా ప్రజలకు మోసం చేస్తూ డబ్బు సంపాదించుకున్నారు. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, దేవుడు చెప్పింది ఏంటి, వాక్యం ఏం చెప్తుంది, మీరేం వింటున్నారు, మీరేం అర్థం చేసుకుంటున్నారు అనేది ప్రజలకు అసలు అర్థం అవట్లా. సత్యం అంటే ఏంటో ప్రజలకి అర్థం అవట్లా. బైబిల్ చదివితే, దేవుడి వైపు చూస్తే, దేవుని ఆత్మతో నింపబడితే, అప్పుడు రక్షణ విలువేంటో, సువార్త విలువేంటో, దేవుడి విలువేంటో, ప్రార్థన విలువేంటో, ఆత్మీయంగా ఎదగటం ఎంత అవసరమో ఇవన్నీ మీరు తెలుసుకోగలుగుతారు. జాగ్రత్తగా గమనించండి. ఈ కొత్త నిబంధనలో
ఏ సేవకుడైనా, ఏ సేవకురాలైనా, ఏ క్రైస్తవుడైనా ఎవరైనా డబ్బు పోగేసుకుని ధనాన్ని సమకూర్చుకుని దాచిపెట్టుకునే వారు ఎవరైనా ఉన్నారా? అపోస్తలుడైన పౌలు వారందరూ జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, పేదవారికి సాయం చేసేశారు. వారికున్నదంతా స్వార్థ కొరకు ఖర్చు పెట్టేశారు. వారు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా ఒట్టి చేతులతో వెళ్ళేవాడు అంతే. సంచే అందులో లేఖన భాగం. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, అలా వెళ్తూ 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 దేవుడి మీద విశ్వాసంతో సువార్త ప్రకటిస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. ఏ రోజు ఎక్కడ ఉంటారో, ఏ రోజు ఎక్కడికి వెళ్తారో, ఏ రోజు ఏం తింటారో, ఏ రోజు ఎవరితో ఎవరు వచ్చి కొడతారో, ఎవరు వచ్చి తిడతారో, ఎవరు వచ్చి చెరసాలలో బంధిస్తారో, అటువంటి గందరగోళ భయంకరమైన ఘోరమైన పరిస్థితులు జీవిస్తూ సాక్షిగా బ్రతికారు. అది సేవ అంటే. అట్టి పరిస్థితుల్లో వారు క్రైస్తవులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దేవుడి కొరకు ఎన్నెన్నో త్యాగాలు చేసుకుంటూ గొప్ప సాక్షిగా నిలబడ్డారు. ఈనాటి క్రైస్తవులకి సుఖభోగాలు ఎక్కువైపోయినాయి, లోకంతో స్నేహం ఎక్కువైపోయింది, లోకమే యోగ్యమైంది దేవుడి కన్నా. దేవుడి కన్నా ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు అంటే లోకాన్ని ప్రేమిస్తున్నావు. లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవ ఉద్యమాలు, వీటిని నువ్వు ప్రేమిస్తున్నావు. దానివల్ల ఏమైందో తెలుసా? నువ్వు దేవునికి శత్రువుగా ఉన్నావు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని ఏప్రిల్ పత్రికలో 11వ అధ్యాయం ఆ చివరి భాగాలు మీరు చూడండి. ఎంత ఇష్టం నీకు ఈ లోకం అంటే. ప్రాణం విడిచి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నీకు ఇష్టమేనా? జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, ఇంకా కొంతకాలం బ్రతికితే బాగుంది, ఇంకా కొంతకాలం బ్రతికితే బాగుంది. ఆ ఆశ ఎవరికి ఉండాలంటే దేవుడు పనిచేసేవారికి, దేవుడి కొరకు బ్రతికే వారికి. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, ఒక లక్ష్యం లేకుండా, ఒక గురి లేకుండా, ఒక గోల్ అంటూ లేకుండా, ఎందుకు బతుకుతున్నామో అనే ఆలోచన లేకుండా ఏదో బతికేస్తున్నామంటే సరిపోదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, ఈరోజు వాక్యం వచ్చిన ప్రతి ఒక్కరు బైబిల్ చదివితే, దేవుని ఆత్మతో నింపబడితే అప్పుడు మనకు అనేకమైన విషయాలు అర్థమవుతాయి. ఈ లోకంలో ఏది ఉన్నా అదంతా వ్యర్థమే. ఈ లోకంలో మనం బ్రతకడానికి కావాల్సిన దేవుడి వాక్యము. దేవుడు ఇచ్చిన వ్యాపారం చేసుకుంటూ, దేవుడు ఇచ్చిన ఉద్యోగం చేసుకుంటూ, ఏమాత్రము దేవుడు చూపించిన పని చేసుకుంటూ, ఏమాత్రం ధనాశ లేకుండా, ఆ ధనాశ కలిగిన వాళ్ళందరూ మోసం చేయటం నేర్చుకుంటారు, అబద్ధాలు ఆడటం నేర్చుకుంటారు. ఏమాత్రము కనికరం లేకుండా పేదవారిని ఎవరినైనా మోసం చేయడానికి సిద్ధపడతారు. ఆత్మీయ మనోనేత్రాలు నాకు తెరువు తండ్రి అని ప్రార్థించు. నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి అని ప్రార్థించు. నీ వెలుగులో నన్ను నడిపించు తండ్రి అని ప్రార్థించు. సర్వ సత్యంలోకి నన్ను నడిపించు అని ప్రార్థించు. నీ ఆత్మ కలిగిన దైవ జనుడు ఎందుకు నన్ను నడిపించు తండ్రి అని ప్రార్థించు. అప్పుడు నీ బ్రతుకు మారుద్ది. వాక్యం వినాలని ఆశ ఉందా నీకు? అసలు వాక్యం వినాలని ఆశ ఉందా నీకు? పాట పాడాలని ఆశ ఉందా? పాట వినాలని ఆశ ఉందా? సాక్ష్యం చెప్పాలని ఆశ ఉందా? దేవుడు చేసిన కార్యాన్ని, సాక్ష్యాన్ని వినాలని ఆశ ఉందా? దేవుడి కొరకు పరిచయం చేయాలని ఆశ ఉందా నీకు? దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలని ఆశ ఉందా నీకు?
ఏమాత్రం ఆశ లేదు. ఎక్కడో మునిగి ఎవరో ముంచారు. కాబట్టి నామకార్థంగా ఒక మూఢభక్తిగా వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి. అది కూడా తప్పదు కాబట్టి ప్రజలు నానా రకాలుగా అనుకుంటారు కాబట్టి దేవుడికి భయపడేది లేదు. ప్రజలకు భయపడుతున్నావు నువ్వు. సేవకుడికి భయపడుతున్నావు నువ్వు. సేవకుడు అంటే ఎంత భయం కొంతమందికి. దేవుడు అంటే భయం లేదు, సేవకుడు అంటే భయం. బూతులు ఆడేటప్పుడు, అబద్ధాలు ఆడేటప్పుడు, మోసం చేసేటప్పుడు, పాపం చేసేటప్పుడు దేవుడు చూస్తున్నాడు అనేది భయం ఉండదు. సేవకుడు కనపడగానే ఎక్కడలేని వినయం చూపిస్తారు, ఎక్కడలేని భక్తి చూపిస్తారు, ఎక్కడలేని గౌరవం చూపిస్తారు. అసలు కొంతమంది సేవకుడు ఎంతేంటి, అర్థం ఏంటి, వాళ్ళిద్దరికి బుద్ధులాడేయటమే, వాళ్ళిద్దరికి ఇష్టానుసారం జీవించటమే. అసలు ఏం జరుగుతుంది ఈ యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో? ఎన్నాళ్ళని వాక్యం వింటా ఉంటారు, వాక్యం విని గ్రహించకుండా మోసపోతూ ఉంటారు. ఈ లోకం అంటే నీకు పిచ్చి ప్రేమ, నీ శరీరం అంటే నీకు పిచ్చి ప్రేమ, నీ దేహం అంటే నీకు పిచ్చి ప్రేమ, నీ అన్నం అంటే నీకు పిచ్చి ప్రేమ, నీ జుట్టు అంటే నీకు పిచ్చి ప్రేమ, నీ ఇల్లు అంటే పిచ్చి ప్రేమ, నీ కారు బండి అంటే నీకు పిచ్చి ప్రేమ, నీ కుక్క అంటే నీకు పిచ్చి ప్రేమ. అన్నిటి మీద నీకు ప్రేమ అనేది ఉంది, కానీ దేవుడి మీద నీకు ప్రేమ లేదు, వాక్యం మీద ప్రేమ లేదు, దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు చనిపోవాలని ఆశ లేదు నీకు. కనీసం అటువంటి ఆలోచన కూడా నీకు రాలేదు. అలాంటి క్రైస్తవులు ఓ పక్కన కొడుతున్నా, ఓ పక్కన తిడుతున్నా, ఓ పక్కన రంపంతో కోస్తున్నా, ఓ పక్కన జైల్లో వేసిన, చెరసాల్లో వేసిన, ఆకలి రప్పులో ఉన్న, ఉపవాసాల్లో ఉన్న అతసాక్షులుగా కనులేదుట అనేక మంది జీవించిన, ఏమాత్రం రాజీ పడకుండా, భయపడకుండా మాకు దేవుడు చాలు అన్నట్టుగా కోరుకున్నారు, అన్నట్టుగా బ్రతికారు, అన్నట్టుగానే సాక్షిగా నేటికి పిలువబడుతున్నారు. ఎక్కడ నీ క్రైస్తవత్వం? ఎక్కడ నీ పరిపక్వత? ఏది నీ ప్రార్థన జీవితం? వాక్యం ఎలా ఉంది? నువ్వే ఎలా ఉన్నావు? అనుకూలంగా నీ బతుకు అనుకూలంగా ఎవడు ఏ వాక్యం చెప్తే అటు వెళ్ళిపోయి నరకానికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావు, కానీ వాక్యం వైపు చూస్తూ, దేవుడి వైపు చూస్తూ నీ బతుకును మార్చుకొని దేవుడి కొరకు బ్రతకాలని ఆలోచన నీకు రావటం. దేవుని ఆత్మతో నింపబడితే, ఆ వాక్యం తెలిస్తే మనుషులను ప్రేమించగలుగుతారు, మనసును క్షమించగలుగుతారు. మీకున్న దాంట్లోనే ముందుగా మీ కడుపు నింపుకొని ఏమైనా ఎగస్ట్రా ఉంటే తోటి వారికి సాయం చేయగలుగుతారు.